Hi, hello, good evening to all. I am Dr. Varija Udayaraju. నిన్న చేశాను కదా, మన సద్ర బతుకమ్మ పాటలు చేశాను కదా. సో ఈరోజు బతుకమ్మ పండుగ అయిపోయింది, దుర్గాష్టమి. ఈరోజు నవరాత్రి పూజ చేసుకున్నాను. ఓకే, దట్స్ ఇట్, ఫైన్. అండ్ నెక్స్ట్ అవర్ వీడియో అబౌట్ మన ప్రపంచ పర్యాటక దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం కదా, దాని అవార్డ్స్ గురించి. సో దాంట్లో చాలా ఎలా ఉందనేది మీకు చెప్పాను, ఎలా జరుగుతుందనేది. నిజమైన వాళ్ళు అర్హులెవరు ఇట్లాంటి వీటికి పెద్దగా పోరు. కాకపోతే ఒకటి ఏంటంటే సరైన న్యాయం జరగడం లేదని ఒక బాధ. ఇంకొకటి నాకనే కాదు, సరైన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా రావడం లేదని ఒక బాధ. అస్సలు ఏమీ టూరిజం అంటే తెలియని వాళ్ళకి ఎక్సలెన్స్ మీన్స్ వాట్ ఈజ్ ఎక్సలెన్స్ మీనింగ్, ఎక్సలెన్స్ అనే పదానికే అర్థం మారిపోతుంది. అదే బాధగా ఉంది ఒక ఎడ్యుకేషనిస్ట్గా. సో కోరి ఆర్కియాలజీ తీసుకున్నాను, కోరి టూరిజం తీసుకున్నాను. సో కోరి ప్రొఫెషన్కి వచ్చాను కాబట్టి ఆ బాధ అంతాను అనమాట. మామూలుగా ఆటోమేటిక్గా ఏదో ఒక ఉద్యోగంలో ఏదో ఒకటి చేస్తాంలే అని అనుకుంటే ఆ బాధ అనేది ఉండదు. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో చాలా నేను నేర్చుకోవాలనే తపనతో తిరిగి నా పిహెచ్డి కూడా 5 years, నాది ఎంఫిల్ అయిపోయినాక 1.5 yearలో కూడా నేను సబ్మిట్ చేసుకోవచ్చు. బట్ అయినా కూడా నేను 5 years ప్రతి లొకాలిటీకి, ఈవెన్ వరంగల్ జిల్లా మీద ఎంఫిల్ చేసినప్పుడు కూడా మా అక్క నాతో పాటు అలాంగ్ విత్ తన అన్నిటికీ వచ్చింది. సో సహాయం తీసుకోని మనం ఎవరిని మర్చిపోకూడదు. తన మా అక్క అన్నిటికీ నాతో తిరిగింది. చిన్న పిల్లాన్ని తీసుకొని కూడా ప్రతి విలేజ్ మేము సర్వే చేసాం, ప్రతి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం, ప్రతిది తీసుకున్నాం. నేను స్వయంగా ఫొటోస్ తీసుకున్నాను. అలాగే పిహెచ్డి కూడా నేను స్వయంగా ఫొటోస్ తీసుకున్నాను అన్నమాట. స్వయంగా ప్రతి ఈవెంట్స్కి, టూరిజం ఈవెంట్స్కి, తర్వాత పండగలకు, ఏదైనా బతుకమ్మ పండగప్పుడు కూడా, మా ఊర్లో బతుకమ్మ పండుగ కూడా స్కూల్ బిల్డింగ్ పైకి ఎక్కి నేను స్వయంగా ఫొటోస్ తీసుకున్నాను. అప్పుడు మా బిల్డింగ్ పైకి ఎక్కడానికి ఈవెన్ మెట్లు కూడా లేవు. చాలా కష్టపడి అది చేసుకుని చాలా ఎక్కి అట్లాంటి ఫొటోస్ కూడా అట్లా ఊర్లు ఎక్కడెక్కడ ఫెస్టివల్స్ జరుగుతాయనేది కూడా తీసుకున్నాను నేను. అలాగే విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నేను చాలా చేస్తాను అనమాట. అయితే నాకు చాలా పిహెచ్డి 2 volumes చేయాలని ఉండేది నేను కలెక్ట్ చేసిన మెటీరియల్కి. బట్ ఏమైందంటే 2 volumes చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒప్పుకోలేదు. దట్టు అది కూడా 350 pages వాల్యూమ్. మా మేడంకి ఒక సెంటిమెంట్ ఏంటంటే 5 chapters ఓన్లీ ఉండాలని. దానివల్ల చాలా తగ్గించేసాల్సి వచ్చింది అందులో. ఆ తర్వాత నాకున్న పరిస్థితుల మూలకంగా ఉద్యోగం లేదు, ఇంటి నిండా నీ పుస్తకాలను ఎండుకుంటున్నాయని మా వాళ్ళు, ఇంటి వాళ్ళు గోల పెడితే ఇంకా బుక్స్, నా దరిద్రం ఏంటంటే అన్ని బుక్స్ అంత మెటీరియల్, ఒక ఇల్లు మార్చేటప్పుడు ఆ మెటీరియల్ అంతా పోయిందనమాట. సో అలాంటి అన్నీ పోయిన తర్వాత, అన్నీ పోడగొట్టుకున్న తర్వాత నాకు ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. మంచి పుస్తకాలు, మంచి మెటీరియల్, నేను కలెక్ట్ చేసిన మెటీరియల్ అంతా దురదృష్టవశాత్తు నేను పొడగొట్టుకున్నాను. ఇంకా దురదృష్టం ఏంటంటే మా నాన్న దగ్గర 10,000 పుస్తకాలు ఉండేవి లైబ్రరీ ఆ రోజుల్లోనే ఆయన దగ్గర. అది కూడా నాకు ప్లేస్ లేని కారణంగా, నాకు సపోర్ట్ ఇచ్చే అత్తగారు వాళ్ళు, భర్త దొరకనందున నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేకపోబట్టి దానివల్ల ఉద్యోగం కోసమే తప్ప వాళ్ళు చదువు కోసం ఎన్నడూ ఎంకరేజ్ చేసింది లేదనమాట. సో దానివల్ల పుస్తకాలన్నీ నేను కోల్పోవాల్సి వచ్చింది. ఎంతసేపు నీ పుస్తకాలు ఇల్లంతున్నాయి, ఇల్లంతా నీ పుస్తకాలే అని ఇట్లా అనడం వలన పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేక, ఈవెన్ మా ఫాదర్, మా మదర్ చనిపోతే వాళ్ళ గుర్తుగా కూడా నేనేమీ తెచ్చుకోలేదండి. అవన్నీ కూడా నేను బయట వదిలేయాల్సి వచ్చింది బికాజ్ ఆఫ్ వీళ్ళ వలన అనమాట. సో ఎన్నెన్నో బాధలు పడి పిహెచ్డి చేసుకొని అన్నీ చేసుకున్న సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్తో, మెయిన్గా ఆర్కియాలజీ మీద ఇంట్రెస్ట్తో, టూరిజం నా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్తో వచ్చినప్పుడు అలా ఒక ఎక్సలెన్సీ అనే పదానికి అసలు అర్థం లేకుండా ఎవడెవడికో అసలు సబ్జెక్ట్ తెలియని వాడికి అవార్డ్స్ ఇస్తుంటే చాలా బాధగా అనిపించింది అనమాట. నాకు రావాలని నేను ఎప్పుడూ కోరుకొని కూడా నాకు అవసరం లేదు కూడా. అవార్డులు రివార్డులు నాకు అవసరం లేదు. నా పని ఏదో నేను చేసుకుంటాను. నా బుక్స్ సెంట్రల్ గవర్నమెంట్ కొనింది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో పెట్టారు, ఇవన్నీ చెప్పాను మీకు ఆల్రెడీ. సో అవన్నీ నాకు చాలా, ఆ క్రెడిబిలిటీస్ అనేది నాకు చాలు. బట్ ఎంతోమంది ఎంబీఏ టూరిజం చేసిన పిల్లలు, మంచి పిల్లలు ఉన్నారు. వాళ్ళని కూడా టూరిజంలోకి రానియకుండా బ్యాక్ డోర్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్లు బ్యాక్ డోర్ నుంచి పెట్టుకుంటూ అసలు సబ్జెక్ట్ను సర్వనాశనం చేసి టూరిజం డెవలప్మెంట్ అంటే ఎలా అవుతుందండి? ఎలా అవుతుంది టూరిజం డెవలప్మెంట్? వాట్ వేస్? దానికి ఏమైనా అర్థం ఉందా? టూరిజం డెవలప్మెంట్ చేయాలంటే తెలిసిన వాడు ఉండాలి, రైట్? సబ్జెక్ట్ తెలిసిన వాడు ఉండాలి.
దేనికైనా డెవలప్ అవ్వాలంటే సబ్జెక్ట్ తెలిసిన వాడు ఉండాలి. సబ్జెక్ట్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఒకప్పుడు ఆర్కియాలజీలో పెద్ద పెద్ద ఆర్కియాలజిస్టులు ఉండేవాళ్ళు, ఈ రోజు లేరు. ఎందుకు? ఆ సబ్జెక్ట్ చదవడమే లేదు. అసలు ఇంటర్మీడియట్లో హిస్టరీ తీసేసినాక సబ్జెక్ట్ ఎవరు చదువుతాడండి? అది డార్క్ ఫ్యూచరు, అది వేస్ట్. ఈ రోజుకి కొంతమంది వైస్ ఛాన్సలర్లు, కొంతమంది బాగా అభిప్రాయం ఏంటంటే ఈ మహారాజా శ్రీరాజా వారు చంద్రబాబు నాయుడు గారేనండి హిస్టరీ తీసేసి పుణ్యం కట్టుకున్న వాళ్ళు. నన్ను ఏమన్నా అనుకొని నేను ఇలాగే వీడియోస్ చేస్తుంటాను, పెడుతుంటాను. ఐ డోంట్ ఫియర్ ఎనీబడి ఎనీథింగ్ అనమాట. సో అంటే నేను ఎవ్వడికి భయపడేదాన్ని కాదు. నేను నిజాలు మాట్లాడతాను. మేము ఉస్మానియా యూనివర్సిటీలో చంద్రబాబు గారింటికి వెళ్ళి చంద్రబాబు గారింటి ముందు ధర్నాలు చేసి బండబూతులు తిట్టొచ్చు, అమ్మనా బూతులు తిట్టాం మేము. సో ఇలాగా హిస్టరీ తీసేసింది అతను అనమాట. సో ఇవాళ ఆర్కియాలజీ అనే డిపార్ట్మెంట్ కూడా పీకేశారు, మొత్తానికి పీకేసి హెరిటేజ్ అని పెట్టారు ఆ కేసీఆర్ మహానుభావుడు. ఇదే దాన్ని జగన్ గారు ఫాలో అయ్యారు. ఇలా ఉన్నాయండి వీళ్ళ రాజకీయ వ్యవహారాలు. అసలు ఆర్కియాలజీ సబ్జెక్ట్ కనుక ఉంటే కరెక్ట్గా పనిచేస్తే, అందులో రాజకీయాలు చేయకుండా ఉంటే, ఈరోజు మన దేశ సంపద అసలు ఎంత ఉందంటే వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఎన్నో ఆలయాలలో ఇంకా 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 ఉంది. అవన్నీ వెలికి తీస్తే ఇవాళ భారతదేశం అన్ని కంట్రీల కన్నా సుసంపన్నం అవుతుంది. ఎవరండి భారతదేశం పేదనింది? వరల్డ్ రికార్డ్ లెక్కల ప్రకారం కూడా భారతదేశం ఏం పేదది కాదు. అక్రమార్జన మొత్తం తీసుకెళ్లి స్విస్ బ్యాంకులలో పెడుతున్నారు. పేదవాడు పేదవాడిగానే ఉండిపోతున్నారు. కానీ ఇక్కడ కోరికలు ఆశలు ఏంటంటే ప్రతివాడు మేము ఇంజనీరింగ్లు చదవాలి, ఇవి చదవాలి అనేవాడే. కానీ ఈ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ చదివి నిజంగా కానీ ఉద్యోగ అవకాశాలు ఉండాలి కదండి. అది కూడా ప్రజల్ని కూడా మనం అనలేం. ఉద్యోగ అవకాశాలు ఉంటేనే కదా ఎవడైనా సబ్జెక్ట్ వైపు వచ్చేది. 93 తర్వాత మా సీనియర్ బ్యాచెస్ తర్వాత, నాకంటే 3 ఏళ్ల ముందు బ్యాచ్ తర్వాత, నేను 96 to 98 పీజీ వచ్చిన తర్వాత అప్పటి వరకు క్లోజ్ అయిపోయినాయి. ఆర్కియాలజీ డార్క్ ఫ్యూచర్ వచ్చేసింది. సో దానివల్ల నేను ఆర్కియాలజీ వదిలేసి మరి నా ఫ్యూచర్ కూడా నేను చూసుకోవాలి కదా. నాకు తిండి పెట్టేవాడు, నాకు మెడిసిన్స్కి 20,000 ఖర్చు అవుతాయి. సో నేను చదువుకుంటున్నానంటే నా కోసమే. కాబట్టి ఎవడైనా ఎర్నింగ్ కోసమే చదువుకుంటాడు ప్రపంచం మీద, డామ్ షూర్. అది ఎవడైనా మాటలు చెప్పాడంటే ఇంకా అంతకన్నా ఇక నేను చెప్పలేను. అట్లాంటి వాళ్ళని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. నేను సరిపోను, నా నాలెడ్జ్కి నేను సరిపోను. సో నేనైతే కంపల్సరీ ఉద్యోగం చేయడానికి, నాకు ఎర్నింగ్ కోసము, నేను మంచిగా బతకడానికి కోసం, నలుగురిని బతికించడానికి కోసం వీలైతే నాకు చేతనైనంతలో నేను చదువుకున్నాను. డార్క్ ఫ్యూచర్ ఉందని చెప్పేసి ఆర్కియాలజీకి మ్యూజియాలజీ చేశాను. మా దాంట్లో మ్యూజియాలజీ సౌత్ ఇండియాలో అప్పట్లో మా దగ్గర ఒక దగ్గరే ఉండే కాబట్టి మ్యూజియాలజీ కంపల్సరీ అందరం చేస్తాం. నేను ఎక్కువ మోటివేట్ చేశాను, మ్యూజియాలజీ చేశాను, అందరం చేస్తాం. మ్యూజియాలజీ చేశాను. తర్వాత ఎంఫిల్ టూరిజం, పిహెచ్డి టూరిజంకి డైవర్ట్ అయ్యాను. ఎందుకు అంటే కనీసం గైడ్గా చేసుకొనైనా నేను బతకచ్చు. నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి, మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి, హైదరాబాద్ ప్రపంచంలోనే ఒక అత్యంత అద్భుతమైన సిటీ కాబట్టి, చాలా పేరున్న సిటీ కాబట్టి, ప్రతి వాళ్ళు హైదరాబాద్ అంటే ఇష్టపడని వాళ్ళు లేరు. రకరకాల పనుల మీద వచ్చే వాళ్ళందరూ కూడా కొన్ని ప్లేసెస్ అయినా టైం ఉన్నా లేకపోయినా కొన్నైనా చూస్తారు. అది నాకు చాలా బాగా తెలుసు. సో అందుకని నేను టూరిజంకి డైవర్ట్ అయ్యాను. కానీ డైవర్ట్ అయినంత మాత్రాన నేను కష్టంతో ఏ పని చేయలేదండి. ప్యాషన్ అండ్ ఫ్యాషన్గా చేస్తాను ఏ పనైనా కూడా. అంటే ఒక వంట చేసినా, ఒక ఇంట్లో పనులు చేసినా, ఒక చదువుకున్నా, ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తాను. నాకు మనసు లేకపోతే నోరు మూసుకొని దుప్పటి కప్పుకొని పడుకుంటాను, అంతే తప్ప నేను పని చేయను. సో ప్యాషన్ అండ్ ఫ్యాషన్గా పనిచేయాలి ఏదైనా కూడా. అప్పుడు చేసినప్పుడే ఫ్రూట్ఫుల్ ఇది వస్తుందన్నమాట. దాన్ని ఏమంటారు, విజయవంతంగా సక్సెస్ అవుతుందన్నమాట. అదనమాట ఫ్రూట్ఫుల్గా ఉంటుంది ఏదైనా కూడా. సో దాని అవుట్పుట్ అనేది ఫ్రూట్ఫుల్ ఉంటుంది, అవుట్పుట్ రిజల్ట్. సో అందుకనే నేను ఇంటర్నేషనల్, కొంతమంది కామెంట్ చేస్తారు, ఆమె నేషనల్ సెమినార్లకు రాదండి, ఇంటర్నేషనల్కి వెళ్తుందండి. ఎందుకు వెళ్తానండి ఇంటర్నేషనల్కి? మీరు నేషనల్కి నాకు పర్మిషన్ ఇస్తే కదండి. ముగ్గురు పెద్దవాళ్ళు, నాకంటే ముగ్గురు మగవాళ్ళు పెద్దవాళ్ళు నన్ను ఏ రోజన్నా యాక్సెప్ట్ చేశారో, నలుగురు పర్మనెంట్ ఎంప్లాయీలు ముగ్గురిట్లో ముగ్గురు పోయి అకాడమిక్ కన్సల్టెంట్కి పోతే ఎవడుంటాడు డిపార్ట్మెంట్? నాకు పర్మిషన్ ఇచ్చారా ఏ రోజైనా? రాజకీయాలు చేసి ఏపీ హిస్టరీ కాంగ్రెస్లో నా పేపర్ పబ్లిష్ కాకపోతేనే కదా నేను ఫస్ట్ టైం శ్రీలంకకి వెళ్ళింది, ఇంటర్నేషనల్కి వెళ్ళింది. మీరు కాదు,
రాజకీయాలు చేసి నాకు ఏపీ హిస్టరీ కాంగ్రెస్ వాళ్ళు నేను పిహెచ్డి స్కాలర్గా ఉన్నప్పుడు మీ పేపర్ అత్యద్భుతంగా ఉందని నాకు లెటర్ కూడా పంపించారు. అప్పుడు ఉన్న క్వాలిటీ ప్రొఫెసర్ అయిన తర్వాత తగ్గుతుందా? ఇవన్నీ రాజకీయాలు చేసేది మీరు కాదు, మీ అడ్డమైన ఇది కాదు. ఇంకా నో వర్డ్స్, నాకు బూతులు రావండి, వస్తే బాగా తిట్టేదాన్ని. నిజంగా నేర్చుకుంటూ తిట్టాలని ఉంది నాకు ఇష్టం ఉండదు ఆ పదాలు పలకడం కూడా. మీరు అవకాశం ఇవ్వక కదా, మీరు రాజకీయాలు చేసి నా పేపర్లు పబ్లిష్ కాకుండా చూస్తే కదా నేను ఇంటర్నేషనల్కి వెళ్ళింది. ఇంటర్నేషనల్లో ఇలాంటి చెత్త రాజకీయాలు ఉండవు, ఈ గుంపు గోవిందాలు చెత్త రాజకీయాలు ఉండవు. సో ఇది జరుగుతుందండి. వీడియో లెంతీ అవుతుంది. నేను ఎవ్రీడే మళ్ళీ వీడియో చేస్తాను, ఎవ్రీడే చెప్తూ ఉంటాను. యూనివర్సిటీలలో ఏం జరుగుతుంది ఫస్ట్ అందరికీ తెలియాలి, ప్రజానికానికి. నేను అది ముందు చెప్తాను మీకు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.